అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా జిల్లాలో ముసురు పడుతోంది. నగరంలోనూ ఉదయం సమయాల్లో జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చలి విపరీతమైంది. అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం పడుతోంది. ఇక దిల్సుఖ్ నగర్, మలక్పేట ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు పడుతోంది. ఇక బేగంపేట, ప్యారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్ష ప్రభావం ఉంది. మైలార్దేవిపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం దగ్గర క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయని తెలిపారు. దీంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇక మరో 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా జిల్లాలో ముసురు పడుతోంది. నగరంలోనూ ఉదయం సమయాల్లో జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చలి విపరీతమైంది. అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం పడుతోంది. ఇక దిల్సుఖ్ నగర్, మలక్పేట ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు పడుతోంది. ఇక బేగంపేట్, ప్యారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్ష ప్రభావం ఉంది. మైలార్దేవిపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి సదా లైవ్ లో అందిస్తారు. సదా, సిటీలో వర్షం ఎఫెక్ట్ ఎలా ఉంది? జ్యోతి, గత గంట సేపటి నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. అంటే భారీగా వర్షం పడకపోయినా కానీ మొదటగా ముసురుగా స్టార్ట్ అయింది. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి అంటే 2:30, 3 o'clock నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో అంటే ఇటు ఈస్ట్ సిటీ, నార్త్ సిటీ, అంటే ఈస్ట్ సిటీ ఇటు ఉప్పల్, మేడిపల్లి ఇటు సైడ్ ముందుగా స్టార్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత నార్త్ సైడ్ సికింద్రాబాద్ సైడ్, అలాగే అటు అల్వాల్ సైడ్, అటు సైడ్ మొదటిగా చినుకులుగా ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రస్తుతానికి అయితే సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఇటు దిల్సుఖ్ నగర్ సైడ్, అలాగే ఎల్బీ నగర్ సైడ్, అటుపోతే మైలార్దేవిపల్లి, శంషాబాద్ సైడ్, ఇటు వచ్చేస్తే ఇటు వెస్టర్న్ సిటీ సైడ్, ఇటు మాదాపూర్ కానీ లేకపోతే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ సైడ్, అలాగే గచ్చిబౌలి సైడ్ కూడా వర్షం కురుస్తుంది. ఇక మరో అటు సైడ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ నార్త్ సిటీ సైడ్ కూడా, అటు సికింద్రాబాద్ కానీ అల్వాల్ కానీ ఆ ఏరియాలో కూడా, నెక్స్ట్ నార్త్ సిటీ సైడ్ కూడా అటు సికింద్రాబాద్ కానీ అల్వాల్ కానీ ఆ ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే వర్షం కురుస్తుంది. సో అన్ని ఏరియాల్లో ప్రస్తుతానికైతే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో లాస్ట్ 1 hour నుంచి ఈ వర్షం అయితే ప్రస్తుతానికి పడుతుంది. సో సిటీలోనే కాకుండా పలు జిల్లాల్లో కూడా ఈ వర్షం కురుస్తుంది. ఇటు సిద్దిపేట, కరీంనగర్, అలాగే యాదాద్రి, భువనగిరి, నెక్స్ట్ ఇటు పోతే నల్గొండ జిల్లాలో కూడా ప్రస్తుతానికైతే వర్షం కురుస్తుంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి వెదర్ సినారియో చూసుకున్నట్లయితే సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా మంచు కురిసింది. సో ఫాగింగ్ ఎక్కువగా ఉండే, సో ఎక్కడ కూడా లైటింగ్ ఎక్కువగా లేదు. సో మార్నింగ్ 9 to 10 o'clock వరకు కూడా మనకి ఎక్కువగా పూర్తిగా ఇటు లైటింగ్ లేకుండా ఉంది. సో ఆ తర్వాత కొంచెం లైటింగ్ వచ్చినా కూడా ఈరోజు సన్లైట్ ఎక్కడ కూడా రాలేదు. పూర్తిగా డే అంతా కూడా డార్క్గా ఉంది. సో క్లౌడీతో కూడుకున్న వాతావరణం అయితే ఈరోజు పొద్దున్న నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. సో మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు క్లౌడీగా ఉంది. ఆ తర్వాత అక్కడక్కడ చినుకులు ప్రారంభమై ప్రస్తుతానికి సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇటు వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం అయితే మరో 1 to 1.5 hour వరకు సిటీలో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సిటీలో చాలా చోట్ల ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. సో అంటే ఎక్కువగా భారీ వర్షం ఏం పడకపోవచ్చు, పెద్ద పెద్ద చినుకులు ఏం పడకపోవచ్చు, కానీ ఈ స్పెల్స్, ఈ షార్ట్ స్పెల్స్ అయితే సిటీలో అన్ని చోట్ల పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అటు వర్షాకాలం పోయిన తర్వాత ఈ వింటర్ సీజన్కి వచ్చిన తర్వాత ఈసారి ఫస్ట్ టైం ఈ వర్షం అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయిపోయి సిటీ అంతటా వర్షం కురుస్తుంది. సో ఈ సిచ్యువేషన్ మరొక 1 hour వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఈరోజు బాక్సింగ్ డే కాబట్టి ఇటు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవన్నీ క్లోజ్ ఉన్నాయి. కొన్ని ఐటీ కంపెనీస్ కూడా క్లోజే ఉన్నాయి. కానీ
పలువురు ఈవినింగ్ టైంలో ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు తిరిగి ఇళ్లకు వెళ్ళేవారు కావచ్చు, కొన్ని ప్రైవేట్ ఆఫీస్ కానీ ఓపెన్ ఉంటాయి. సో ఈ టైంకి అంటే ఈవినింగ్ 5 to 7 మధ్యలో అందరూ రిటర్న్ ఇంటికి వెళ్తుంటారు కాబట్టి ఈ టైంలో వర్షం పడుతుంది కాబట్టి అక్కడక్కడ ట్రాఫిక్ ఆగే అవకాశాలు ఉంటాయి. సో మార్నింగ్ అంతా ఎక్కడ కూడా వర్షం పడ్డే సూచనలు కానీ అట్లాంటివి ఏమీ కనిపించలేదు. కానీ ఈవినింగ్ వచ్చే వరకు ఈ సిచ్యువేషన్ రెయినీ సిచ్యువేషన్ వచ్చింది. సో పలు చోట్ల అయితే ట్రాఫిక్ అంతరాయం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది హెవీగా ఉండకపోవచ్చు అంటూ కూడా ఇటు ట్రాఫిక్ అండ్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న ఈ రెయినీ కండిషన్ అయితే మరొక 1 to 1.5 hour వరకు సిటీ అంతా కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి జ్యోతి.